మహోన్నత దేవునికి ముందుగా స్తుతులు స్తోత్రం సమర్పించుకుంటూ క్రీస్తు ప్రభు నామంలో చేరువచ్చినట్టు సహోదరి సోదరులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. 1వ అధ్యాయము 9వ వచనం. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును. సరిపోతుంది. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడమ్మా? వచనం చదువుకుందాం, వివరిస్తాను నేను. అలాగే 1 తిమోతి రాష్ట్రపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. పేజ్ నెంబర్ వచ్చి 193. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. సరిపోతుంది. ఇక్కడ మన పాఠం వచ్చి దూరదృష్టి గలవాడు రాబోయే కాలమునకు మంచి పునాది వేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. ఏంటంటే ఏప్రిల్ 2 పేతురు ఇవి ఎవరికి లేకపోవడం వాడు గుడ్డివాడులు, ఏమన్నా గుడ్డివాడు దూరదృష్టి లేనివాడు. ఇక్కడేమంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ వారు వాస్తవమైనటువంటి అంటే నిజమైనటువంటి జీవనం సంపాదించుకోవడానికి వారు ఏం చేస్తుంటారంటమ్మా? రాబోయే కాలంలో మంచి పునాది వేసుకుంటారు. ఈ 2 వచనాల్లో మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే ఎవరైతే విమోచించబడ్డారో, ఎవరైతే దేవుడు వారిని రక్షించారో, రక్షించబడ్డారో దేవస్వభావంలో పాలుభాగస్తులు అవ్వాలి. దేవస్వభావంలో పాలుభాగస్తులు కంటే దేవుని స్వభావంలో మనం ఎదగాలి. ఒక విశ్వాసంలో సత్వము, సత్తులు జ్ఞానము, జ్ఞానం ఆశ్రయము, ఆశ్రయము దైవ సహనము, సహనము భక్తిని, భక్తిని సోదరము, సోదరము ధైర్యం వచ్చి ఎవరికి లేకపోను. ఏవి దేవుని స్వభావాన్ని ఎవరు ధరించుకోరో, రక్షించబడిన తర్వాత వారు ఏమైనా దేవస్వభావంలో మన పాలుభాగస్తులు అవ్వాలి. సత్యాన్ని గుర్తించుకోకుండా లేకపోతే దేవుడితో పాటు ఉండాలంటే భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని మనం ఏం చేయాలంట? కలిగి ఉండాలి. భూమిని సంపాదించుకోవాలి. ఇవి సంపాదించుకోవాలని ఎవరు మర్చిపోతారంట? ఒకటి దూరదృష్టి లేనివాడు. దూరదృష్టి అంటే ఏంటంటే దూరదృష్టి అనగా అర్థం ఏంటంటే ముందు చూపు. దూరదృష్టి అంటే ఏంటమ్మా? ముందు చూపు. 2 ముందు చూపు అంటే ఏంటన్నమాట? మనకి భవిష్యత్తులో అది మనం పొందుకునేది అనమాట. ముందు చూపు ఉండాలి. అంటే మనం కూడా అంటాం ఇది ముందు చూపు లేకుండా జీవితం ఎలా చేసుకున్న కాబట్టి పరిస్థితి అంటే ముందు చూపు అంటే దూరదృష్టి అంటే అనమాట ముందు చూపు అంటే భవిష్యత్తు వరకు. 2 రాబోయే కాలం అన్నాడట. ఏమన్నాడండి? రాబోయే కాలం అంటే ఏంటి అమ్మ? బాగా రాబోయే కాలం అంటే ఏంటి? దేహమును దేహం విడిచిన తర్వాత ఉండబోయే ప్రదేశం. కాబట్టి రాబోయే కాలం అంటే దేహమును విడిచిపెట్టిన తర్వాత రాబోయే కాలం ఎవరు ఉంటాం. అలాంటి వారందరూ కూడా ఏం చేయాలి గారు? దేహం విడిచిపెట్టిన తర్వాత ఉండబోయే కాలం అని రాసుకోండి. దేహమును విడిచిపెట్టిన తర్వాత ఉండబోయే కాలం. ఇప్పుడు మనం కూడా అంటాం ఏమంటామంటే, ఉదాహరణ మీకు అర్థం కోసం చెప్తుందా క్షమించాలి. ఇప్పుడు గలప్రాంతం వెళ్ళారు. ఈ ముందు చూపు లేకుండా భవిష్యత్తుకు ఒక ధనాన్ని కొంత ఉపయోగించుకోకుండా వచ్చిందంతా కొంచెం పెట్టాడు. భవిష్యత్తులో ఉండడానికి ఉపయోగించుకుంటే ఇష్టాన్ని కొంచెం పెట్టేశాడు. అందుకే ఇతని జీవితం ఈ రోజు ఏమైపోయింది? ఇలాగైపోయింది. ముందు చూపు లేదు అంటున్నారు. అంటే ముందు చూపు అంటే భవిష్యత్తుకి. అలాగే రాబోయే కాలం అంటే దేహం విడిచిపెట్టిన తర్వాత ఉండబోయే కాలం. ఇప్పుడు ఎలాగైతే దేహంలో ఉన్నప్పుడు ఎలాగైతే మనం నివసిస్తున్నామో కాలంతో అది దేహం విడిచిపెట్టిన తర్వాత ఏమో మనకి ఉండబోయే కాలం నిర్ణయించాడు. దేహంలో ఉన్నప్పుడు అలాగే తీర్చడానికి మనం ముందు చూపుకోవడానికి ఏమో చేస్తున్నాం. ఏం చేస్తామంటే మనకు సమాచారం. కాబట్టి మనం ముందు చూపుకున్నాం. ఏంటి ముందు చూపు? ఏంటి ముందు చూపు అంటే గ్రంథం నుంచి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఒక 3 విషయాలు ఎక్కువ చెప్పాను. 3 విషయాల కంటే ఎక్కువ మాట్లాడను. కాబట్టి శ్రద్ధగా వినండి.
చెప్పే పాఠాన్ని శ్రద్ధగా అర్థం చేసుకోండి. మన పాఠం వచ్చి దూరదృష్టి గలవాడు రాబోయే కాలములకు మంచి పునాది వేసుకుంటాడు. దూరదృష్టి అనగా అర్థం ఏంటంటే ముందు చూపు. అలాగే రాబోయే కాలం అనగా అర్థం ఏంటంటే దేహం విడిచిపెట్టిన తర్వాత ఉండబోయేటువంటి కాలం. ఆ ఉండబోయే కాలం వరకు భూమి మీద ఉన్నప్పుడే మనుషులు ఏం జరగాలి? మంచి పునాది వేసుకోవాలి. మనం కూడా అంటాం, ఉద్యోగం చేస్తున్నాం 4 రోజులు వెనకేసుకోలేదండి ఇతను, అందుకే భవిష్యత్తు ముందు చూపు లేకుండా చేసుకున్నాడు, దూరదృష్టి లేకుండా, అందుకే ఈ రోజున ఏమైపోయింది, పరిస్థితి ఎలాగైపోయిందని మాట్లాడుతుంటాం. దాని కొరకే మనుషులు ఏం చేస్తుంటారు? ముందు చూపు కలిగిన మనుషులు ఏం చేస్తారంటే తన బిడ్డల కొరకు ఏం చేస్తుంటారు? పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు, చదువుల కొరకు కొంత అమౌంట్ ఏం చేస్తుంటారు? కొంత ధనాన్ని సమకూర్చుకుంటారు. కొంత దాని కొరకు ఏం చేస్తారు? ప్రణాళిక చేసుకుంటారు, ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తారు, ఎల్ఐసీలు కడతారు, అనేక మంది. ఎందుకని? రాబోయే కాలంలో ముందు చూపు కొరకు ముందుగానే ఏం చేస్తుంటారు? ఒక ప్రణాళిక చేసుకుంటారు. అది ముందు చూపు. మొదటి పాయింట్ రాసుకోండి. భౌతిక విషయాల్లో మనం ఏం కలిగి ఉంటాము? దూరదృష్టి కలిగి ఉంటాం. దూరదృష్టి అనే మాట మీకు అర్థమైనప్పుడు మీకు ఏంటంటే ముందు చూపు కలిగి ఉంటాం అనేది అర్థం అవ్వాలి. మనము భౌతిక విషయాల్లో ఏం కలుగుతాము? దూరదృష్టి కలుగుతాము. ఏ విషయాల్లో? ఒకటి బిడ్డల యొక్క చదువు విషయంలో, అలాగే వివాహానికి సంబంధించి, అలాగే ఒకవేళ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి లేదా బిల్డింగ్ కట్టుకోవడానికి, అలాగే భవిష్యత్తులో అంటే వృద్ధాప్య కాలం వచ్చిన తర్వాత మనం ఏమి చేసుకోలేం కాబట్టి ఎవరి కాలం ఉండగానే ముందుగానే మనం ఏం చేయలేకుంటామంటే కొంత ధనాన్ని సమకూర్చుకోవడము, కొంత వస్తువులు ఉపకారం చేసుకుంటే తర్వాత మన చేతులు మనకి సహకరించాలి కాబట్టి ఉపయోగించుకోవాలి. మనుషులు ఏం చేస్తుంటారు? పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం, ఇంకేం చేస్తున్నారు? వృద్ధాప్యలో క్షేమం కొరకు, ఇల్లు కట్టించుకోవడానికి, ఇవన్నీ విషయాలు ఏం కలిగి ఉంటాం? మనము ముందు చూపు కలిగి ఉంటాం. భౌతిక విషయాల్లో మనుషులు ఏం కలిగి ఉంటారంటే దూరదృష్టి కలిగి కూడా ఉంటాడు. దూరదృష్టి అంటే ముందు చూపు కలిగి ఉంటాడు. భౌతిక విషయాల్లో కూడా ఏం కలిగి ఉంటాం? మన అందరమును ఏం కలిగి ఉంటాం? ప్రసాద్ భద్ర గారు ముందు చూపు కలిగి ఉంటాం. ఏంటి ముందు చూపు అంటే? ఒక పిల్లలు పుట్టారు, వారి చదువుకి ఎంత ఖర్చు అవుతుందో ఏమవుతుందో మనం ముందుగానే ఏం చేస్తుంటాము? వారు ఇంకా బిడ్డలు పుట్టినండి, వాళ్ళు ఇంకా స్కూల్లో జాయిన్ చేయకపోయినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే వారు స్కూల్లో జాయిన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుందో, ఇంత ధర్మాలు లేకపోతే మనం ఏం చేయగలుగుతామన్న చదువుల విషయంలో మనం ఏం చేస్తామంటే ఉపయోగపడాలని, పెద్దవారైతే పెళ్ళికి ఉపయోగపడాలని, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడాలని మనుషులు ఏం చేస్తారంటే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ కానీ, ఎల్ఐసీలు కట్టడం కానీ ఇలాంటి ఒక కార్యక్రమం జరిగిస్తారు. దేనిని బట్టి? ముందు చూపు అంటే దూరదృష్టికి. ఎల్ఐసీ కట్టడం ఇవాళ ఉపయోగపడదు, ఫిక్స్డ్ డిపాజిట్ ఇవాళ ఉపయోగపడదు, ఎప్పుడు ముందుకి తర్వాతకు ఉపయోగపడదు. ఏ విషయాల్లో? పిల్లల చదువు విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ, నివాసం విషయంలో కానీ, లేకపోతే వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత మనం ఇంకా ఏం పని చేసుకోలేం కాబట్టి ఇప్పుడు సంపాదించుకుని అప్పుడు ఉంచుకుంటే రాబోయే కాలం అంటే వృద్ధాప్యంలోకి మనకి ఏం అవసరం ముందుగానే మనం ఆలోచించి మనందరం ఏం చేస్తామంటే భూమి మీద జీవించే జీవిత కాలంలో ప్రతి వ్యక్తి కూడా ఏం కలిగి ఉంటాడంటే దూరదృష్టి కలిగి ఉంటాడు. అవునా బ్రదర్ గారు? దూరదృష్టి లేని వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఉండరు. చదువుకునే పిల్లలు కూడా ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ ఎక్కడో ఇప్పుడు చదువుతుంటే ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది? సంవత్సరం అయిన తర్వాత వస్తుంది. దాని కొరకు వీళ్ళు ఏం చేస్తుంటారు? ముందుగానే దూరదృష్టి కలిగండి దాని కొరకు ఏం చేస్తారంటే సిద్ధపడగలుగుతారు. దూరదృష్టి కలిగినప్పుడు ఏమైపోతుంటాడు? ఆటోమేటిక్గాని ఫెయిల్ అయిపోతుంది. ఎగ్జామ్స్ వస్తాయని భవిష్యత్తులో దాని కొరకు సిద్ధపడుకోకుండా దాని కొరకు సిద్ధపరచుకోకపోతే ఏమైపోతాడు? పడైపోతాడు. అలాగే బిడ్డల పెళ్లి విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ, చదువు విషయంలో కానీ ఇవన్నీ విషయాల్లో మనందరం ఏం కలిగి ఉంటామంటే దూరదృష్టి కలిగి ఉంటాం. మంచిదే. భౌతిక విషయాలు ఎంతైతే మనము ఎలాగైతే మనం భౌతిక విషయాల్లో దూరదృష్టి కలిగి ఉన్నామో అలాగే రాబోయే కాలమునకు అనగా ఈ భూమి మీద జీవించే జీవితకాలానికే మనము దూరదృష్టి కలిగి ఉన్నట్లయితే మరి రాబోయే కాలం ఉంటుందని గ్రంథం చెప్తుంది కదా. రాబోయే కాలం అనగా దేహమును విడిచిపెట్టిన తర్వాత ఉండబోయేటువంటి ఒక కాలం ఉంది. దాని కొరకు ఎంతమంది దూరదృష్టి కలిగి ఉన్నారు? మొదటి పాయింట్ మనం ఏం చూస్తున్నామంటే మన భౌతిక విషయాల్లో దూరదృష్టి కలిగి ఉంటాం. దూరదృష్టి కలిగి ఉంటాం మంచిదే, భౌతిక విషయాలు ఉండాలి. లేని పక్షంలో మనము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి.
అలాగైనట్లయితే రెండో సమాచారం ఏంటంటే, రెండో పాయింట్ రాసుకోండి. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం, మరి రెఫరెన్స్ చూసుకోవాలి కదా. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవకాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. సోమరి, ఎందాక నువ్వు పండుకొందువు? ఎప్పుడు నిద్రలేచెదువు? ఇంకా కొంచెం నిద్రించేదునని, కొంచెం కునికెదునని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరిణితునని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారులు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కాబట్టి ఇక్కడ సొలొమోను మాట్లాడుతూ ఏమి తెలియజేస్తున్నాడంటే, సోమరి, ఇది సోమరి గురించి మాట్లాడుతూ, సోమరి ఒకసారి చీమల దగ్గరికి వెళ్ళి ఆలోచించేయి. చీమలు ఏం చేస్తారు తల్లిగా? వేసవకాలంలో ఏం చేస్తాయంటే, వర్షాకాలంలో ఆహారం దొరకదు కాబట్టి వేసవకాలంలో పంట పండే సమయానికి ఆ ధాన్యాన్ని అంతటిని ఏం చేస్తుంటాయి, ఒక్కోటి పట్టుకెళ్ళి ఏం చేస్తాయి, స్టోరేజ్ చేసుకుంటాయి, భద్రతగా చేసుకుని. ఎందుకని? రాబోయే కాలంలో వర్షాకాలంలో ఏముంది, వాటికి ఆహారం దొరకదు. దాని కొరకు ముందు చూపు కొరకు ఏం చేస్తున్నాయి, దూరదృష్టితోటి ముందుగానే ఏం చేస్తున్నాయి, ఆహారం సిద్ధపరచుకున్నాయి. అలాగంటే సోమరి ఎంతగానో పడుకున్నా సోమరి ఏం చేస్తాడంటే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని ఏం చేస్తాడంటే, ఏం చేయట్లేదంటే, సోమరి నువ్వు ఎందాకాలం ఉంటావు, ఒకసారి చీమ దగ్గరికి వెళ్ళు, వాటికి ఏం లేడు, పై విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు. అయినా కూడా అవి ఏం చేస్తున్నాయి, వాటంతట అవే ముందు చూపు కొరకు, భవిష్యత్తు కొరకు, ఉండబోయే కాలానికి ఏం అవసరమో వాటి కొరకు ముందుగానే ఏం కలిగి ఉన్నాయి, శ్రద్ధ కలిగి ఉన్నాయి, సంపాదించుకున్నాయి. అలాగని మనుషుడా, ఓ సోమరి, ఇక్కడ మాట్లాడు సోమరి, అవి ఏం చేస్తున్నావు, ఎందాక నువ్వు పడుకుంటావు, ఎప్పుడు నువ్వు నిద్రలేచెదువు, ఇంకా కొంచెం సేపు నిద్రించదని, కొంచెం పొనికిదినని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకునేదని నువ్వు అనుచుందువు. సోమరికి ఏమొస్తుందంట, అందుచేతే దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేవి నీ వద్దకు. సోమరి యొక్క జీవితాలు ఏం కలిగి ఉంటాడంట, దారిద్ర్యం అనిపిస్తుంటాడు. ఎలా ఉంటుందంటే ఇక్కడ చెప్పేసి తేటగానే దోపిడిగాడు వచ్చినట్లు ఏమొస్తుందంటే దారిద్ర్యం వస్తుంది, ఆయుధం వచ్చినట్టు లేమి అనేది వారి జీవితంలో కనబడుతుంది. ఎందుకు లేమి అనేది వారి జీవితంలో కనబడుతుంది, ఏ పని చేయడు, సోమరి ఏం చేస్తాడు, ఇంట్లో కూర్చొని అలాగే ఉంటాడు. దేవుడు అలాగే ఏర్పాటు చేస్తున్నాడా, ఆదామును కూడా కష్టపడి పని చేయమన్నాడు. క్రైస్తవులు కూడా దేవుడు ఏం చెప్పుకున్నాడు, కష్టపడి పని చేయాలి. కానీ సోమరి ఏం చేస్తున్నాడు, కష్టపడడానికి ఇష్టం, ఇంకా కొంచెంసేపు పడుకుని తిను, ఇంకా కొంచెం నిద్రించుతున్నాను అనుకుంటామంట. అందుచేతే సోమరి నీకేమొచ్చేసింది, దొంగోడు ఎలాగొస్తాడు, దోపిడిగాడు చెప్పొస్తాడా, అందుకే నీ మీదకి ఏమొచ్చేస్తుంది, దారిద్ర్యం వచ్చేసింది. దారిద్ర్యం అంటే ఏంటి, కరువు వచ్చేస్తుంది మీద. రెండు ఇంకేమొచ్చిందంటే లేమనేది నీ జీవితంలోకి వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటంటే నువ్వు సోమరిగా ఉన్నావు. సోమరిగా ఉండకూడదు. ఎలా ఉండాలి, ఈ చీమలను ఒకసారి ఆలోచించేయి, అవి ఏం చేస్తున్నాయంటే వేసవకాలం మందు పంటను ఏం చేస్తున్నాయి, సమకూర్చుకున్నాయి. ఎందుకు సమకూర్చుకున్నాయి, మనం కూడా అప్పుడప్పుడు చూస్తున్న చీమలు ఒక చీమ పట్టుకుని వెళ్తుంటే దాని వెనకాల వరుసకి వెళ్ళిపోతుంటాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయి మనం చూడం. అవి వెళ్తుంటే పట్టుకెళ్ళి సామగ్రి అంతా ఏం చేసుకుంటే అవి దాచుకుంటాయి. వేసవకాలం ఎందుకు దాచుకుంటాయంటే వర్షాకాలం అంతా కూడా 6 నెలలు వాళ్ళకి ఆహారం అనేది దొరకదు కనుక ఆ ముందుగానే ముందు చూపు కొరకు దూరదృష్టి కలిగి అవి ఏం చేస్తున్నాయంటే ఆహారం సిద్ధపరచుకున్నాయి. కాబట్టి ఇక్కడ భౌతిక విషయాల్లో కూడా దేవుడు చెప్పారంటే ఏముండాలంటే దూరదృష్టి కలిగి ఉండాలి. భౌతిక విషయాల్లో దూరదృష్టి లేని వాడు ఏమవుతాడంటే లేమిని అనిపిస్తాడు, దారిద్ర్యంతో అనిపిస్తాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకున్న సమాచారం ఏంటి, భౌతిక విషయాల్లో మనము దూరదృష్టి కలిగి వారమై ఉంటాము. అలాగైనట్లయితే ఆత్మ సంబంధాల విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలి, రెండో పాయింట్ రాసుకోండి. అదే దూరదృష్టితో రాబోయే కాలంలో ఏం జరగకపోతే కానీ మనం మంచి పునాది తీసుకోవాలి. భౌతిక విషయాల్లో ఎలాగైతే మనము దూరదృష్టి కలిగి పిల్లల చదువుల కోసము, వివాహం వరకు, నివాసం వరకు, అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి పరిస్థితిని అందించడానికి ముందుగా దాని తల్లిని మనం ఏం చేస్తున్నాము, రాబోయే
రాబోయే కాలం ఏం వేసుకుంటామా? అదే భౌతికమైన విషయాల్లో అందరూ భౌతికమైన విషయాలు ఎలాగైతే మనం దూరదృష్టి కలుగుతామో ఆ దూరదృష్టితో ఎలాగైతే పిల్లల చదువులకు, వివాహం వరకు, అలాగే మనం ఇల్లు కట్టుకోవడానికి, నివాసం ఏర్పాటు చేసుకోవడానికి, వృద్ధాప్యంలో క్షేమం అనిపించడానికి ఎలాగైతే మనం దూరదృష్టితో కార్యక్రమాలు చేస్తుంటాం, పునాది తీసుకుంటామో అలాగే అదే దృష్టితో, అదే దూరదృష్టితో, అదే ముందు చూపుతోటి రాబోయే కాలానికి అనగా దేవం విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఉండబోయే కాలాన్ని కూడా నువ్వు వేసుకోవాలి, మంచి పునః భూమి తీసుకోవాలి. అందుకే అపోస్తలుల పౌలు తేటగా మాట్లాడాడు. మొదటి పత్రిక 6వ అధ్యాయము 18 వచ్చిన 19 వచ్చినప్పుడు మొదటి తిమోతి రాసిన పత్రిక 17 నుంచి వద్దాం బాగా. 6వ అధ్యాయం 17 నుంచి వద్దాం బాగా మొదటి సంగతులు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా కాక అస్థిరమైన ధనమందు నమ్ముకొచ్చక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్ముకుంచుడని ఆజ్ఞాపించము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోయే కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. కాబట్టి ఏం తెలియజేస్తున్నారమ్మా? అపోస్తలుడైన పౌలు గారు ఏమని తెలియజేస్తున్నారంటే ఎఫెసులోని ప్రజలకు అపోస్తలుడైన పౌలు లేఖ రాస్తూ ఏమని చెప్తున్నారంటే తిమోతికి లేఖ రాస్తూ ఇహలోకమందు ఏమంటారు? ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే ధనం ఉంటే గర్వం వస్తుందంటే రావచ్చేమో మన గ్రంథం ప్రకారం. అందుకని ఏమన్నాడు? అస్థిరమైన ధనమందు నమ్మికుంచొద్దు. అస్థిరమైనది ఏంటి? ధనం అనేది స్థిరంగా ఉండదు. ఇవాళ నా దగ్గర ఉండొచ్చు, రేపు మీ దగ్గర ఉండొచ్చు, రేపు ఇంకొక దగ్గర. ధనం అనేది ఎప్పుడు కూడా ఒక దగ్గర ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. అలాంటి అస్థిరమైన ధనం మీద ఏముండకూడదు? నమ్ముకుంచుకో, విశ్వాసం ఉంచొద్దు. సమస్తమును మనకు దారంగా దయచే భూమి నువ్వు సుఖం అనిపించాలన్నా, ఏం అనిపించాలన్నా సమస్తమును దయచేవాడు దేవుని యందే మనం నమ్ముకుంచాలి. నిజంగా అలా దేవుని నమ్ముకుంచేవాడు ఏం చేస్తాడంటే తేటగా మాట్లాడాడు. వారు ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే క్రైస్తవులుగా జీవితాన్ని కొనసాగిస్తారో, ఎవరైతే దేవుని ప్రజలుగా జీవితాన్ని కొనసాగిస్తారో వారు వాస్తవమైనటువంటి, అంటే నిజమైనది భూమిని జీవించే జీవితం అంతా కూడా కొంతకాలం ఇది అవాస్తవం. ఏది వాస్తవమైందంటే రాబోయే కాలంలో ఉండబోయేది ఏంటంటే దేవుని విడిచిపెట్టిన తర్వాత దేవునితో పాటు మనం యుగాలుగా ఉండబోయే కాలం ఉంది. అది వాస్తవమైన జీవం. దానిని సంపాదించుకోవటానికి నువ్వేం జరగాలంట? భూమి ఉన్నప్పుడే మంచి పునాది వేసుకో. ఎలాగా? ఇందాక మనం చూసామే, చేమలో రాబోయే కాలంలో మేలుకరమైన పరిస్థితిని అనిపించడానికి, సుఖం అనిపించడానికి ముందుగా ఏం చేస్తుంటాయి? దూరదృష్టితో మంచి పునాది వేసుకుంటాయి. అవి సామాగ్రి ఆహార పదార్థాలు ఆహారం పూజ చేసుకుంటుంటాయి. అలాగనట్లయితే నీవు కూడా దేవునితో పాటు యుగాలుగా ఉండాలనుకున్నావా? రాబోయే కాలంలో ఒకవేళ దేవునితో పాటు ధ్యానం విడిచిపెట్టిన తర్వాత దేవునితో పాటు ఉండాలనుకున్నట్లయితే నువ్వేం చేయాలంటే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకో. దాని కొరకు ఏం చేయగలడు? దూరదృష్టితో భూమి మీద ఉన్నప్పుడే నువ్వేం జరగాలి? మంచి పునాది వేసుకో. వాస్తవానికి అది ఎవరు పడితే వరకు వచ్చేది కాదు. ఎవరైతే దూరదృష్టిలో రాబోయే కాలం మంచి పునాది వేసుకుంటారో వారు మాత్రమే దాన్ని అనుభవిస్తారు. ఎలాగా? ఇంత మనం చూసాం. ఎలాగైతే చీమలు అనేవి వాస్తవానికి ఏవైతే పునాది వేసుకుంటాయో వాటిని అనుభవిస్తాయి. అలాగే ఏ మనుషుడైతే దూరదృష్టితోటి బిడ్డల యొక్క చదువుల కొరకు, ఇండ్లు కట్టుకోవడానికి, వృద్ధాప్యంలో క్షేమను అనిపించడానికి, భౌతికమైన విషయంలో దూరదృష్టి కలిగి ఎలాగైతే పునాది తీసుకుంటాడో వారు మాత్రమే భవిష్యత్తులో నెమ్మదికైన స్థితిని అనిపిస్తాడో. ఎవరైతే ముందు చూపు లేకుండా జీవితాన్ని కొనసాగిస్తాడో వారు అనేకమైనటువంటి పరిస్థితులు ఏం చేస్తాడు? ఎదుర్కొంటాడు. అది మన జీవితంలో కూడా మనం చూడగలుగుతాం. అంటే దేవుడు ఏం కోరుకుంటాడంటే భౌతిక విషయంలో మనం దూరదృష్టి కలిగి ఉంటున్నాము. అదే ప్రకారంగా ఆత్మ సంబంధ విషయంలోని అలాగే రాబోయే కాలమును మనం ఉండడానికి ఏమేయాలంటే మంచి పునాది వేసుకోవాలి. అదే 18వ వచనంలో చెప్పాడు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలం మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు.
కాబట్టి ఎవరైతే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలనుకుంటారో వారు ఏం చేస్తారంటే మంచి పునాది. ఏంటి మంచి పునాది? ఇవాళ మీకు అర్థమవడం చెప్పి మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవట్లేదు కాబట్టి బయటకు వచ్చి చెప్తాను. ఇవాళ 10,000 రూపాయలు అమౌంట్ వస్తుంది. భవిష్యత్తులో మనకి రేపు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. ముందు చూపు లేకోకుండా వచ్చిన 10,000 రూపాయలకి ఇంకొక 5,000 రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టేసాం అనుకో, రేపు పొద్దుట మనం దాన్ని ఏమవుతుంది ప్రాబ్లం, భవిష్యత్తులో ముందు చూపులో అప్పుల పాలైపోతుంది. వచ్చిన 10,000 రూపాయలు ఖర్చు పెట్టేకోకుండా, అంటే జనరల్ మీకు అర్థమవడం కొంచెం చెప్తాను, వచ్చిన 10,000 రూపాయల్లో దేవునికి కుటుంబాసరాలకి తీర్చివేసి మిగతాది మనం ఏం జరగాలి, ముందు చూపుకు ఉపయోగపడుతుందని కనీసం ఆ 10,000 రూపాయలు 1,000 రూపాయలతో పక్కన పెట్టినా లేదా 500 రూపాయలు పక్కన పెట్టినా అలా పెడితే ఏమవుతుంది నెలలని రేపొద్దు భవిష్యత్తుకి ఏం చెందుతుంది, ఉపయోగపడుతుంది. అవునా? అలాగే వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకునే ప్రతి ఒక్కరు కూడా ఏది వాస్తవమైందంటే రేపొద్దుట దాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండబోయేదే వాస్తవమైనటువంటి జీవిత విధానం. దాని కొరకు మనం భూమిని ఏం జరగాలంటే మంచి పునాది వేసుకోవాలి. ఎవరు వేసుకుంటారంటే ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచారో, ఎవరైతే వాస్తవమైనటువంటి నిజమైనటువంటి జీవితాన్ని అనిపించడానికి భూమి మీద ఉన్నప్పుడే పరలోకంలో ధ్యానం విడిచిపెట్టిన తర్వాత నేను ఉండడానికి నేను భూమి మీదే పునాది వేసుకోవాలని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందంటే, ఒకటి వాళ్ళు ఏం చేస్తారు మేలు చేస్తారు. ఏం చేస్తారు కదా, నువ్వు రేపొద్దుట రాబోయే కాలం ధ్యానం విడిచిపెట్టిన తర్వాత నువ్వు మంచి స్థితిని అనుభవించాలనుకున్నట్లయితే భూమి మీద నువ్వేం చేయాలంటే మొదటి సమాచారం మేలు చేయాలి. ఏం చేయాలి? మేలు చేయాలి. నువ్వు ఎప్పుడైతే మేలు పొందుతావో రేపొద్దుట అదే మేలు రేపొద్దు నువ్వేం చేస్తావు, పొందుతావు. భూమి మీద మనం రాబోయే కాలంలో దురదృష్టి కలిగి కూడా రాబోయే కాలంలో మంచి పునాది వేసుకోవాలనుకున్నప్పుడు వారు ఏం చేస్తారు గారు, ఆ వచ్చిన ముందు చదవండి ఒకసారి. 18 వచ్చిన ఒకసారి మళ్ళీ ఒకసారి చదువు. మేలు అంటే కలిపి చదివి కూడా క్యాంప్ ఇచ్చాడు. అంటే వారు వాస్తవమైన జీవను సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఎవరు వేసుకుంటారంట? మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్య గలవారును, తమ ధనములో ఇతరులు పాలించువారనే ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. అంటే ఏం జరగాలంటే ఇక్కడ ఎవరైతే వాస్తవమైన జీవం సంపాదించుకోవాలనుకుంటారో వారు ఏం చేస్తారంటే రాబోయే కాలం మంచి పునాది వేసుకుంటారు. ఏంటి పునాది అంటే మేలు చేయాలి. అక్కడ మొదటి వచ్చిన చెప్పాడు ఏంటన్నమాట, మేలు చేయవారును. అలాంటి వారు ఏం చేస్తారంట? మేలు చేస్తారు. ఎందుకని మేలు చేస్తారు పెద్ద గారు? రేపొద్దుట మేలు అనిపించాలంటే ఒకసారి చదువుదాము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. అందరూ తీసుకోండి బ్రదర్. గలతీ పత్రిక పేజీ నెంబర్ వచ్చి 172వ పేజీ. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 9 వచ్చినాడు. 9 వచ్చిన చదువుతాం. 9 వచ్చిన చదువుతాం డైరెక్ట్గా. మనము మేలు చేయటి అందు విసుకకుందుము, మనము అలయక మేలు చేస్తామని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాసినప్పుడు ఎవరైతే రాబోయే కాలం మంచి పునాది వేసుకుంటారో వారు ఏం చేస్తారంటమ్మా, మంచి పునాది వేసుకుంటారు. ఏంటి మంచి పునాది అంటే మేలు చేస్తారు. మేలు చేయాలి. ఎలా మేలు చేయాలి అది చెప్పాడు. తేటగా ఏమన్నాడంటే అక్కడ మేలు చేసేటప్పుడు చాలామందికి ఏమొస్తుందంటే సంఘం ద్వారా మన సహోదరులకి మన సహాయం చేస్తామంటున్నప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు, ముందు చూపుగానే అందరూ కూడా ఇంట్రెస్ట్గా మొదటిసారి ఇచ్చేస్తారు, రెండోసారి ఇచ్చేస్తారు, మూడోసారి ఇచ్చేస్తారు. అస్తమాన ఇవ్వాలందరికీ ఆటోమేటిక్గా ఏమొస్తారు పెద్ద గారు, విసుగొస్తారు. కానీ ఇక్కడ గ్రంథం ఏం చెప్తుందంటే అపోస్తలుడు గలతీయుల స్థానికంగా ఏం చెప్తుంటే విసుగక. ఏంటి పెద్ద గారు, మనం మేలు చేయడం అంటే ఏమనకూడదు, విసుగకుందుము. అస్తమానం చేయాలనే మనసు మనకు రాకూడదు. క్రైస్తవులు ఎందుకు పిలబడ్డామంటే మనం మేలు చేయడానికి పిలబడ్డాం. దేవుడు మనకు ఎలాగైతే మేలు చేశాడో మనము దేవుని ద్వారా ఎలాగైతే మేలులు పొందుకుంటామో మనం కూడా అనేకులకి ఏం జరగాలి, మేలు చేయడానికి పిలబడ్డాం. కాబట్టి ఒకవేళ రాబోయే కాలంలో
ఒకవేళ నువ్వు మంచి పునాది వేసుకునేవాడు అయితే తమ కొరకు అలాంటి వారు ఏం కలుగుంటారంటే మేలు చేస్తారు. ఇక్కడ చెప్పేసారు తేటగాని ఏమన్నాడంటే, మనము అలయక మేలు చేసి తగిన కాలం మీద ఏం కోస్తాం బ్రదర్ గారు? పంట కోస్తాం. కాబట్టి మరి రేపొద్దుట దేవుడు మనకి తగినట్టు ప్రాణం మనం చేసిన మేలుకి ప్రతి మేలు చేయాలంటే మనం ఏం జరగాలి? ముందుగానే మనం ఏం జరగాలంటే మేలు చేయాలి. మేలు చేసినప్పుడు ఎలా చేయకూడదు అన్నాడు మళ్ళీని, విసుగుక. నువ్వు విసుక్కోకుండా మేలు చేయాలి. విసుగుతే కాదు, విసుక్కోకుండా మేలు ఎవరైతే చేస్తారో వారు రేపొద్దుట తగిన కాలం మంది ఏం కోస్తారంటే పంటకు వస్తారు. మరి చాలామంది మనం ఏం చేస్తున్నామంటే అస్తమాను అంటే మాటికి చేయాలనుకున్నప్పుడు మన ఏమొస్తుందంటే ఆటోమేటిక్ ఇసుకొస్తుంది. ఒక పని ఒకసారి చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, రెండోసారి చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మూడోసారి చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా పదే చేసేసరికి ఏమైపోతుంది గారు? విసుగు వస్తుంది. కానీ క్రైస్తవులారా మీరు విసుగకూడదు, మీరు మేలు చేయాలి. ఎలా చేయాలంటే విసుగక మేలు చేయాలి. విసుగక మేలు చేసిన తగిన కాలం మంది మనం ఏం కోస్తామంటే పంటకు వస్తాం. కాబట్టి ఎవరైతే దూరదృష్టి గలవారు వారు ఏం చేస్తారంటే అక్కడ చెప్పేశాడు, అక్కడ ఎవరు చేయాలి బ్రదర్ గారు మేలు? మనం ఏం చూస్తుంటామంటే మేలు చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకుంటాం, కానీ అక్కడ తేటగా చెప్పేశారు. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరువడలను మేలు చేయదుము. ఎవరు చేయాలండి బ్రదర్ గారు? ఒకటి తేటగా చెప్పాలి, అందరి ఎడలను. అందరాలు అంటే సమస్తం ఉన్నటువంటి మనుషులందరికీ చేయాలి. ఆ మేలు బట్టి యేసుక్రీస్తు కూడా యూదులకు మాత్రమే చేయలేదు, అద్భుతాలు అందరికీ చేసేది. ఎందుకంటే అందరికీ ఏం జరగాలని మేలు చేసేవాడు యేసుక్రీస్తు వారు. అలాగైతే మనం కూడా ఏం జరగాలి? అందరికీ మేలు చేయాలి. మనం ఏం చూస్తామంటే మన సంఘానికి వస్తున్నారు క్యాలిక్యులేషన్తో. వాస్తవం సంఘములకు విశేషంగా ఎవరు చేయాలంటే ప్రాముఖ్యంగా సంఘానికి చేయాలి. సంఘానికి మాత్రమే కాదు, అందరికీ చేయాలి. సంఘానికి చేయాలి, సంఘంతో పాటు ఇంకెవరు చేయాలి కూడా? విశేషముగా విశ్వాస గృహమున కంటే సంఘానికి చేయాలి. రెండు అందరూ చేయాలి. మనం ఏం చూస్తామంటే వాళ్ళు చెయ్యం, కానీ యేసుక్రీస్తు అలా చేశారా? అపోస్తలుల కార్యములు ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో అధ్యాయం చూద్దామండి. 19 వచ్చిన చూద్దాం. 26 అధ్యాయం 10 వచనంలో 19 వచనంలో తేటగా మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. యేసుక్రీస్తు వారు అందరికి ఎలా మేలు చేసేవాడో ఒకసారి చూద్దాం. అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నేను అవిధేయులను కాక మొదట దమస్కులో వారికి, యెరూషలేములోను, యూదా దేశమంతటను, తర్వాత అన్ని జనులకును వారు మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనసు తగిన ఫలము క్రియలు చేయవాలని ప్రకటించుచూ ఉంటుని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో పట్టుకుని చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినా నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలుచుంటుని. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే యేసుక్రీస్తు ఎలాగైతే అన్ని జనులకు యూదులకి ఎలాగైతే మేలు చేశారో అపోస్తలులు కూడా ఏం చేస్తున్నారంట? అందరికీ సహాయం చేస్తున్నారు. ఎవరికి? అది చెప్పే 4 విషయాలు చెప్పాడు అక్కడ. ఏంటంటే ఒకటి దమస్కులో, యెరూషలేములో, యూదాయలో అన్ని జనులకు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు పెద్దగారు? అందరికీ సహాయం చేస్తారు. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు వల్ల ఏదైతే మేలు పొందుకునేది సహాయం పొందుకున్నాడో అదే అందరికీ ఏం చేస్తున్నాడు? అందరికీ చేస్తున్నాడు. అందుకే అన్నాడన్నా, మనము విసుగక మన మేలు చేయవలను, అలేక మన మేలు చేయవలను, తగిన కాలం మనం పంట కోస్తాము. రెండోది ఏం చెప్పాడంటే అందరి ఎడలను మరీ విశేషముగా విశ్వాస గృహముకు చేరువాడలను మనందరం ఎలా జరగాలి? మేలు చేయాలి.
మరి మనము యేసుక్రీస్తు ద్వారా మేలు పొందుకున్నాం. ఆనాడు అపోస్తలుడైన పౌలు పొందుకున్నాడు, ఆయన అందరికీ తెలియజేశాడు. అందుని బట్టి అగ్నిప్రాజ ఈ రోమలో నేను చెరపట్టబడి, రోమలో నేను చెరగా ఉండి నన్ను జైలు బందీగా ఎందుకు పెట్టారంటే కేవలం నేను మేలు ఏదైతే పొందుకున్నా అదే విషయం నేను అందరికీ తెలియజేశాను. అందుని బట్టి నేను ఇక్కడ నేను పొందుకున్నాను. అలాగైతే మరి మనం మేలు పొందుకుంటాం దేవుని వల్ల. రెండోది మన ఇతరులకు మనం మేలు చేసేవారు ఉంటామా? వాస్తవానికి క్రైస్తవులు అంటే మేలు చేసేవారు, కీడు చేసేవారు కాదు. కాబట్టి వాస్తవానికి మనం రాబోయే కాలంలో మంచి పునాది వేసుకున్నాడు ఏం చేస్తారంటే, ఒకటి మేలు చేయాలి. మేలు చేసేటప్పుడు విసుగకు మేలు చేయాలి. అలా చేసినప్పుడు మనం మేలు తగిన కాలంలో పంటకు వస్తాం. అంత మాత్రమే కాదు, ఎవరైతే అలా చేస్తారో ఎవరు చేయాలని చెప్తారంటే అందరి ఎడలను మరి విశేషముగా విశ్వాస గృహం చేయడం అందరి ఎడలను మేలు చేయాలి. మనం అందరికీ మేలు చేయాలి. మనం చేసిన క్రియలు బట్టి వారు ఏం చేస్తారంటే రేపు దేవుళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. రెండు, ఎవరైతే రాబోయే కాలం పునాది వేసుకుంటారో వారు ఏం చేస్తారంటే ఒకటి మేలు చేస్తారు, రెండు సత్క్రియలు చేస్తారు. ఏం చేస్తారంటమ్మా? రెండు సత్క్రియలు చేస్తారు. ఆ వచ్చి పక్కన ఉందా బ్రదర్? మొదటి తిమోతి పత్రిక మీరు ముయ్యొద్దు, అక్కడే పట్టుకోండి. 6వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. అది ముయ్యొద్దు. 6వ అధ్యాయము 18-19 వచనాలు, వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తం రాబోయే కాలం మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము కాలవారును. ఏం చేశారంటమ్మా? ఏం జరగాలంట? ఎవరైతే రాబోయే కాలం పునాది వేసుకుంటారో వారు ఏం చేస్తారంట పెద్దగారు? సత్క్రియలు చేస్తే మనం ఏం చేయబడతాము? నిత్య జీవాన్ని ధరించబడతాం. ఏం చేస్తారమ్మా? సత్క్రియ చేయాలి. రెండోది ఏం జరగాలి? సత్క్రియ చేయాలి. ఎవరు చేయాలి? ఎవరైతే రాబోయే కాలం కొంచెం పునాది వేసుకుంటారో తమ వరకు అలాంటి వారు ఏం జరగాలంటే సత్క్రియ చేయాలి. సత్క్రియ చేస్తే ఏంటంటే ఎవరైతే సత్క్రియ చేస్తారో వారు మాత్రమే నిత్య జీవానికి ఏం చెప్పారు? వెళ్తారు. ఎవరు చెప్పారు కదగారంటే యేసు చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 వచనం చదువుతాం. మత్తయి సువార్త 25. ఈ తిమోతి పత్రిక మీరు మీ ధర పట్టుకోండి. మత్తయి సువార్త 25:34. మనం ఇప్పుడు రాబోయే కాలం వాస్తవం అవుతామంటే ఎప్పుడైతే మనము రాబోయే కాలానికి పునాది వేసుకుంటామో, పునాది వేసుకోవడంలో ఒకటి ఏం చేయాలంటే మేలు చేస్తామో అప్పుడు తగిన కాలంలో మనం వాస్తవాన్ని జీవాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. రెండు, ఎవరైతే సత్క్రియలు చేస్తారో వారు మాత్రమే నిత్య జీవానికి ఏమవుతారంటే వారసులు అవుతారు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోనండి. కాబట్టి యేసుక్రీస్తు తేటగా చెప్పేసాడు ఏమనంటే కుడివైపున ఉన్న వారిని చూసి తీర్పు దినాలు. ఎప్పుడు తీర్పు దినం జరిగే కార్యక్రమం ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు తేటగా మాట్లాడితే ఏమన్నారంటే నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎవరు స్వతంత్రించుకుంటారు? ఎవరంటే కింద తేటగా చెప్పేశాడు. ఎవరంటే సత్క్రియలు చేస్తారు. ఏంటి సత్క్రియలు అంటే నేను ఆకలి కొంటే నాకు ఆహారం పెట్టారు, నేను దప్పుకుంటే నీళ్ళు ఇచ్చారు, వస్త్రం కొంటే వస్త్రాలు ఇచ్చారు. రెండు, నేను రోగిని ఉంటే చూడవచ్చుద్ది, నేను చెరసాలో ఉంటే నన్ను పరామర్శిస్తుంది. అయ్యా ఇవి మీకు ఎప్పుడు చేస్తామంటే మిక్కిలి అలుపులైన మీ సహోదరు చేస్తే నాకు చేసినట్లే. ఎవరైతే సత్క్రియలు చేస్తారో వారు ఏం చేయబడతారు? రేపొద్దుట యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే నిత్య జీవాన్ని ఏం చేసుకుంటారంటే వారు పొందుకుంటారు. ఎవరు పొందుకుంటారంటే ఎవరైతే సత్క్రియలు చేస్తారో. రక్షించబడిపోయిన తర్వాత మన పని అయిపోలేదు. దేవుడు నూతన దృష్టిలో చేర్చబడిన తర్వాత మనం ఏం జరగాలంటే సత్క్రియలు చేయాలి. సత్క్రియ అంటే అర్థం ఏంటంటే సహోదరుడు, మిక్కిలి అల్పుడైన ఒక సహోదరుడు అతని శరీరానికి ఏదైతే అవసరమైనదో అవసరం తీర్చేది సత్క్రియ. ఆకలికుంటే భోజనం పెట్టాలి, దప్పుకుంటే నీళ్ళు ఉండాలి, వస్త్రహీనుకుంటే వస్త్రాలు ఇవ్వాలి, రోగి ఉంటే పరామర్శించాలి, చెరసల్లో పెట్టుబడితే అన్యాయంగా నీళ్ళని మనం చూడవెళ్ళాలి.
ఈ కార్యాలు చేయకపోతే కనుక నీకేం లేదని యేసుక్రీస్తు చెప్పారంటే అని తేటగా 47 వచనంలో అబ్బాదిని వారికి దూతలకు సిద్ధపరిచి ఇచ్చాక పోండి. అయ్యా మేమేం చేయలేదు, నేను ఆకలికుండా నాకు భోజనం పెట్టలేదు, తప్పకుంటే నీళ్ళు లేదా, నేను వస్త్రం నాకు వస్త్రాలు ఇవ్వలేదు, అలాగే నేను రోగులంటే నాకు చూడటానికి రాలేదు, నేను చేస్తానంటే చూడలేదు. అయ్యా నీకెప్పుడు మేము చేయలేదంటే మిక్కిలి అల్పులని మీ సహోదరులు చేయలేదు కాబట్టి మీరు నాకు చేయలేనంటే, మీ సత్క్రియ చేయలేదు కాబట్టి నిత్య జీవాన్ని మీరు వారసులు కాదు. రాబోయే కాలంకి మంచి పునాది వేసుకుని ఏం చేస్తారంటే మొదటి సంవత్సరం మేలు చేస్తారు, 2 ఏం చేస్తారంటే సత్క్రియ చేస్తారు. సత్క్రియ అంటే సహోదరునికి శరీరానికి కావలసిన వాటిని మనం ఏం జరగాలంటే తీర్చాలి. ఎవరు చేస్తారు? ఎవరైతే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలనుకుంటే వారు మాత్రమే చేస్తారు. అలాగ నువ్వు నిర్ణయించబడ్డావా, నేను చెప్పుకుంటాను నేను క్రీస్తు సభ్యుడిని, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు చెప్పిన క్రియలు సత్క్రియలు చేయకపోతే, నీతి క్రియలు చేయకపోతే నీకేం లేవు, అవకాశాలు లేవు. కాబట్టి సత్క్రియ చెయ్యాలి. రికార్డింగ్లు పెట్టారు, లేకపోతే ఒక విషయం చెప్తే నేను మాట్లాడదు. కాబట్టి సత్క్రియ ఖచ్చితంగా చెయ్యాలి. సరే మనం ఆలోచించేద్దాం. 3వ పాయింట్కి వెళ్ళిపోతాం. సత్క్రియ చేయాలి బ్రదర్ గారు, చెయ్యాలి. చేస్తే ఏం పోతుంది? లోక సువార్త 14 చూద్దాం. లోక సువార్త. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు వగదువు, నీతిమంతుల పునరుత్థానం మందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. యేసుక్రీస్తు వారు ఇలా తెలియజేస్తున్నారు. ఏమనంటే నీ భోజనానికి పిలిచినప్పుడు ఎవరు పిలుస్తామని భోజనం పెట్టినప్పుడు నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని, నీ అక్క చెల్లిని కలిగిన వారిని, ధనవంతులైన వారిని పిలుస్తావు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుంటారు? నిన్ను పిలిచి నీ మళ్ళీ భోజనం పెట్టేస్తారు. అలాగైనట్లయితే నీకేం కలుగుద్ది? నువ్వు ఉపకారం చేసావు, భోజనం పెట్టావు, అది తిరిగి భోజనం పెట్టేసరికి ఏమైపోయింది? సమానం అయిపోయింది. కాబట్టి చేయడానికి ఏమీ లేదు. అయితే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ పునరుత్థానంలో నువ్వు మేలు పొందుకోవాలనుకున్నట్లయితే, చేసిన క్రియలకి తగిన ప్రతిఫలం నువ్వు అనిపించాలనుకున్నట్లయితే, ప్రత్యుపకారం పొందుకోవాలనుకున్నట్లయితే నువ్వేం చేయమన్నాడు ఆయన అక్కడ? నీ భోజనం పిలిచినప్పుడు ఎవరినంట? కుంటివారిని, గురుడివారిని, బీదలైన వారిని, అంగహీన పిలిచు భోజనం పెట్టు. వారు తిరిగి నీకు చేయడానికి ఏముంటుంది? వారి దగ్గర ఏముండదు కనుక రేపొద్దుట యేసుక్రీస్తు అది చెప్తున్నట, నీకు ప్రత్యుపకారం చేయడం వారికి ఏమీ లేదు కనుక యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, పునరుత్థానమైనప్పుడు, నీతిమంతుల పునరుత్థానంలో నువ్వేం పొందుకుంటావు? మేలు పొందుకుంటావు. ప్రత్యుపకారం మీకు అర్థమైంది లేదు. ఉపకారం చేశామమ్మా, ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి. నేను సహోదరు ప్రసాద్ గారికి ఒక 50 రూపాయలని సహాయం చేశాను. నేను ఆయనకు ఉపకారం చేశాను. రేపొద్దు నేను నాకు వచ్చినప్పుడు ఆయన నేను ఏదైనా సహాయం పెడితే నాకు ఏం చేస్తాను? ఆయన పిలిచి నాకు కూడా ఒక ధనగలు ఇచ్చేస్తాడు. అంటే ఉపకారంగా ఆయన ఏం చేశాడు? ప్రత్యుపకారం చేస్తాడు. నేను ఎవరికి సాయం చేయాలంటే ఎవరైతే తిరిగి చెల్లించలేరో, ఎవరైతే బేదలైన వారు ఉంటారో వారికి సహాయం చేశాను అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొనబడి ఉంటాడు. ఎందుకని? బేదలకి సహాయం చేసేవాడు యెహోవాకి అప్పించేవాడు కనుక అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నాకు ప్రత్యుపకారం చేస్తాడు. ఆ ప్రత్యుపకారం ఎప్పుడు పొందుకుంటానంటే ఈ భూమి ముందు అప్పుడు నేను పొందుకోను. ఎప్పుడు పొందుకుంటానంటే అక్కడ 14 చెప్పాడు. ఎప్పుడంటే నీతిమంతుల పునరుత్థానం అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు 2వ ప్రత్యక్షతలో అప్పుడు నేను మేలు చేసి విడిచిపెట్టాను కాబట్టి, ఉపకారం చేశాను కాబట్టి, ప్రత్యుపకారం వాళ్ళు చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి యేసుక్రీస్తు వల్ల ప్రత్యుపకారం చేస్తారు. అంటే ఇప్పుడు భూమి మీద సత్క్రియలు చేస్తే, మిక్కిలి అల్పులని సహోదరులు చేస్తే యేసుక్రీస్తు వచ్చినప్పుడు నాకు ఉపకారం చేస్తారు. నేను ఇప్పుడు ఎలాగంటే మీకు అర్థమవుతుందో లేదో దయతో క్షమించాలి. ఎలాగంటే మీకు మరీ దిగజారి మాట్లాడాల్సి వస్తుంది, ఎదురుకొని మాట్లాడుతున్నట్లేదు. కాబట్టి ఉదాహరణకి మనం ఏం చేస్తుంటామంటే ఒక అమౌంట్ అంటే ఉపకారాన్ని ప్రత్యుపకారం. ఇప్పుడు భవిష్యత్తులో మనం పొందుకోవాలనుకో మనం ఏం చేస్తామంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పుడు వేసుకుని చేస్తున్నాం. రాబోయే కాలం ఏమవుతుంది? ఒక 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసాం. దాన్ని ఎప్పుడు పొందుకుంటాం మనం? భవిష్యత్తులో 50,000కి 50,000 పొందుకున్నాడు. ఏమైంది? 50,000కి 50,000 పొందుకుంటాం. అంటే మనం అక్కడ పెట్టాం కాబట్టి మన వల్ల లబ్ధి పొందుతాడు. తిరిగి మళ్ళీ మనకి ఏం వేస్తాడు? కొత్త అమౌంట్ ఇస్తాడు. అలాగనట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు 2వ ప్రత్యక్షతలో అంటే 2వ రాకడ అంటే అర్థమవుతుంది మనకి. అలాగ అయిపోయింది. కానీ 2వ రాకడ వచ్చినప్పుడు యేసు 2వసారి రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన మనకు ప్రత్యుపకారం చేస్తాడు. ప్రత్యుపకారం చేయాలని ముందు నేనేం చేయాలి? ఉపకారం చేయాలి. అది కూడా ఎవరికి చేయాలి?
అక్కడ అదే చెప్పనమాట. మీరు ఇంటికి ఎంత 12 వచ్చి చెబితే మీరు భోజనం పిలిచినప్పుడు ఎవరు పిలుతారంటే మీ స్నేహితులు పిలుతారు, నీ బంధువులు పిలుతారు, నీ రక్షణ పిలుతారు, ధనవంతులే పిలుతారు. మళ్ళీ తిరిగి వాళ్ళు భోజనం పెట్టేసాక చేయడానికి ఏముండదు. అయితే నువ్వు భోజనం ఎవరు పెట్టాలంటే పేదలైన వారికి, గుడ్డి వారికి, అంగహీనులు పెట్టినట్లయితే వారు తిరిగి ఏం పెట్టలేదు, పిలిచి భోజనం పెట్టారు. కాబట్టి అలాంటి వారికి సహాయం చేయమన్నారు యేసుక్రీస్తు వారు. ఎందుకు చేయాలంటే రేపొద్దుట నీతిమంతుల పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థానంలో ఉపకారానికి నువ్వు ప్రత్యుపకారం పొందుకోవాలనుకున్నట్లయితే నువ్వేం జరగాలి? సత్క్రియ చేయాలి. ఇప్పుడు నువ్వు సత్క్రియ చేసే వరకు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం చేస్తాను? నీకు ప్రత్యుపకారం చేస్తారే. ఉపకారానికి మరొక ఉపకారమైన ప్రత్యుపకారం చేస్తారే. ఒకవేళ ప్రసాద్ గారు చేశారు, తిన్నా ప్రసాద్ గారు చేశారు, రవి గారు చేశారు, రవి గారు నాకు చేశారు. అప్పుడు దేవుడు నాకు ఏం చేయడు. ఇప్పుడు నేను మేలు పొందుకోవాలనుకున్నట్లయితే రాబోయే కాలం నువ్వు మంచి పునాది వేసుకునేవాడిని అయితే నేనేం జరగలమంట? సత్క్రియ చేయాలి. సత్క్రియ చేయాలి నేను నిలబడ్డాను కాబట్టి సహోదరులకు తిరిగి చెల్లిస్తారా, సహోదరులకు తిరిగి చెల్లిస్తారా, సహోదరు ఈ కాదు కష్టం చేసి కాదు. నేను ఎవరు పెడతానంటే క్రీస్తులో పెడతాను, క్రీస్తులో సహోదరు పెడతాను. ఇది ఎవరు కాదు? ప్రసాద్ రవి గారు కాదు, ఈ జ్యోతి గారు కాదు, ఈ మాధవ్ గారు కాదు, గౌరీ కాదు, ఎవరు పెట్టేది క్రీస్తులో. ఆ ఉద్దేశం దేవత సత్క్రియ చేస్తాడు. రేపు యేసుక్రీస్తు వచ్చినప్పుడు నువ్వేం పొందుకుంటావు అంటే ప్రత్యుపకారం పొందుకుంటున్నా ఉపకారం చేయాలి. ఎవరు చేయకుండా యేసుక్రీస్తు చెప్పారు. చేసి నీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే రేపు ప్రత్యుపకారం యేసుక్రీస్తు నీకు చేస్తాడు అని చెయ్యాలని ముందు మనం ఏం జరగాలి? ఉపకారం చేయాలి. అది కూడా ఎవరు చేయాలి? తేటగా చెప్పేస్తాడు ఆయన. ఎప్పుడు పొందుకుంటావు నువ్వు? ఫిక్స్డ్ డిపాజిట్ వదిలేసావు, రేపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పొందుకుంటావు, 10 సంవత్సరాలు. అప్పటి వరకు అది ఎలా ఉంటుంది? నాది కాదన్నట్టు ఉంటుంది. ఒక్కసారి ఏమవుతుంది? 50,000కు 50,000 వస్తాయి. అప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందంగా ఉంటుంది. అయ్యో 50,000కి 50,000 వచ్చాయి, 1,00,000కి 2 లక్షలు వచ్చేసింది. ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఎంత ఆనందమో. అవునా కదా? వాస్తవంగా అది ఇక్కడ మాట్లాడుతున్నమాట. మరొకసారి చదువుతాను. నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నువ్వు ధన్యుడు అవ్వదు. ఎలా ధన్యుడు? నీతిమంతుల పునరుత్థానం అని నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. ఎవరికి చేశావు? నువ్వు అల్పులైన వరకు చేసావు, వేదలైన వరకు భోజనం పెట్టావు కాబట్టి అలా చేయడానికి ఏం లేదు కాబట్టి నువ్వు ధన్యుడు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు నీతిమంతుల పునరుత్థానంలో నువ్వు ప్రత్యుపకారం పొందుకుంటావు. కాబట్టి నేను క్రైస్తవుని చెప్పుకోవడం కాదు. మనం ఏం చేయలేదు కదా? వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి రాబోయే కాలాన్ని మంచి పునాది వేసుకునేవాడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. 2 సత్క్రియ చేస్తాడు. 3 వచ్చేవారు ఆలోచించేద్దాం. ఔదార్యం గల వారి ఉంటారు. ఇతరులకు ఏం చేస్తారు పెద్ద గారు? తన ధనములో పాలుభాగనిస్తారు. దేని చిత్తం వచ్చేవారు ఆలోచించేద్దాం. ఔదార్యం గల వారు ఉండమంటే ఏంటో? 2 తన ధనములో ఇతరులకి పాలుభాగనిస్తారు. ఇలాగ ఇవ్వడం బట్టి నీకేం కలుగుద్ది? నీకేం కలుగుద్ది అంటే రేపొద్దుట దూరదృష్టి బహుమానం మీద ఉంచినవాడు, దూరదృష్టి మీద బహుమానం ఉంచినవాడు, లేదా దూరదృష్టి బహుమానం మీద దురదృష్టి కలిగిన వాడు ఏం పొందుకుంటాడు? రేపొద్దుట మేలు పొందుకుంటాడు. అవన్నీ పొందుకోవాలంటే మనం ఏం జరగాలి? ఇక్కడ భూమి మీద సత్క్రియ చేయాలి, మేలు చేయాలి, ఔదార్యం కలవాలండి, సత్క్రియ చేయాలి. ఇంకేం చేయాలంటే మనము ధనములో ఇతరులకు ఏమివ్వాలి? పాలిభాగం. ఇవన్నీ ఉన్నాయి. అలా చేసిన వారు ఎవరైనా గ్రంథంలో ఉన్నారా అన్నట్లయితే ఉన్నారని చూసుకోవాలి. ఉండి అలా ఏం చేశారన్నట్లయితే వారు ఈ రోజు చేశారు, భవిష్యత్తులో ఫలాన్ని పొందుకున్నారు. అలాగే మనం కూడా ఈరోజు చేస్తాము, రేపొద్దుట దాన్ని ప్రతిఫల రోజు రాబోయే జీవనకాలంలో మనం వాటిని పొందుకుంటాం. అలా పొందుకోవడానికి మనం ఏం జరగాలంటే వాస్తవమైన జీవనం సంపాదించడం మనం ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు? ఆ ప్రకారంగా వాస్తవమైన జీవనం సంపాదించుకునే వారందరూ కూడా తమ కొరకు, ఇది ఎవరి కొరకు? నేను చేస్తే నా భార్య కాదు, నా భార్య చేయడం నాకు రాదు. ఎవరికి వస్తారు గారు? ఎవరికి వారే సత్క్రియ చేయాలి, ఎవరికి వారే మేలు చేయాలి, ఎవరికి వారే ఔదార్యం కలవారే ఉండాలి, ఎవరికి వారు వారి యొక్క ధనంలో ఇతరులకి పాలిభాగస్తులు అవ్వాలి. అలా చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే గ్రంథంలో ఉన్నారు. ఎందుకంటే దూరదృష్టి గలవారు ఎవరంటే మోషే గారు ఉన్నారు, దావీదు గారు ఉన్నారు, అలాగే గృహ నిర్వాహకుడు ఉన్నాడు, ఇంకా అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే భవిష్యత్తులో మాకు మేలు పొందుతారని ఇప్పుడే వాళ్ళు ఏం చేశారు? దూరదృష్టి కలిగి జీవించారు. మోషే గారు ఏం చేశారంటే ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రయోజనం నిమిత్తం శ్రమ అనిపించింది, దేవుడు అనిపించే బహుమానం మీద ఏం చేశాడంట? దృష్టి ఉంచాడు. అలాగే దావీదు గారు, అలాగే గృహ నిర్వాహకుడు, అపోస్తలుడైన పౌలు, వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో మంచి జీవనం సంపాదించుకోవడానికి భూమి మీద వారు ఏం చేసుకున్నారంటే మంచి పునాది వేసుకున్నారు.
ఎలాగేసుకుంటే దేవుడు అంగీకరిస్తాడంటే 1 మేలు చేయాలని, 2 సత్క్రియ చేయాలని, 3, 4, 5 విషయాలు దేవుని చిత్తమైతే వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం ఆలోచించాలి. పాఠాన్ని ఇంకా ముగిపడలేదు. ఇందులో 2 పాయింట్లు ఉన్నాను, ఇంకా 2 పాయింట్లు నేను చేసి ఈ పాఠాన్ని ముగిస్తాను. ఇంతవరకు ఓపుతున్న మీద కూడా క్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనం